ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మచిలీపట్నం దగ్గరలో ఉన్నటువంటి ఈ మంగినపూడి వరతరంగిణి మాత పుణ్యక్షేత్ర పండగలలో రెండవ రోజు ఈ దివ్య బలి పూజను సమర్పించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో సుమారుగా 36-35 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చా. అప్పట్లో ఫాదర్ యాదాల బాలస్వామి గారు ఇక్కడ ఉండేవారు. 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఆ సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫాదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ తరువాత మొట్టమొదటిసారిగా నా జీవితంలో నేను సముద్రాన్ని చూశాను. నా జీవితంలో మొట్టమొదటిసారి సముద్రాన్ని చూశాను. ఆ బీచ్కి వెళ్ళాం. ఆ పిల్లలందరం కూడా లియోంచని ఫాదర్ గారు తీసుకొచ్చారు. ఆ బీచ్కి వెళ్ళాను. మొట్టమొదటిసారి సముద్రాన్ని చూశాను. నేను నా జీవితంలో సముద్రాన్ని చూసింది ఈ మంగినపూడిలోనే. ఆ సముద్రాన్ని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయి, అమ్మో సముద్రం ఇంత పెద్దగా ఉంటుందా అని. కారణం ఏంటంటే, మేము మెట్టపాంతరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, నందిగామ, జగ్గయ్యపేట, ఆ ప్రాంతం. మా జీవితంలో చెరువులు చూసాం కానీ, కాలువలు చూసాం కానీ సముద్రాన్ని చూడలేదు. మొట్టమొదటిసారి సముద్రాన్ని చూసి అనంతంగా ఎంత దూరం చూస్తే అంత పెద్దగా ఉందని ఆశ్చర్యపోయాను. అక్కడి నుంచి నిదానంగా మేము వచ్చి ఈ ఎదురుగా ఉన్న లైట్ హౌస్ కదా, ఆ దీపస్తంభం, పెద్ద దీపస్తంభం, దానిపైకి ఎక్కాం. దానిపైకి ఎక్కిన తర్వాత ఇంకా ఆశ్చర్యం వేసింది. ఇంకా దూరంగా చూడగలిగామన్నమాట. అదేవిధంగా ఎత్తు, అది మా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఆ రోజు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే, దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం, ఈ రోజుల్లో అంటే మోడర్న్ వస్తువులు చాలా వచ్చినాయి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఏం చేస్తాం, వెంటనే మనం తెలియని చోటుకి వెళ్ళాలంటే ఏం చేస్తాం, వెంటనే మనం ఫోన్లో గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ ఏం పెట్టుకుంటాం, నావీ పెట్టుకుంటాం అన్నమాట. కానీ ఆ రోజుల్లో నావీ లేవు కదా. మరి ముఖ్యంగా సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వారికి ఇది ఒక దిక్చూచిగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు పడవల మీద, ఓడల మీద, దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారికి, తెలియనటువంటి వారికి ఇది ఒక మార్గచొప్పరిగా ఉంటుంది అని చెప్పారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ రోజున మరియ మాత గురించి ధ్యానం చేస్తూ ఉండగా, మరియ తల్లి గురించి మనందరము కూడా ఇక్కడ చేరి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటూ వాక్యాన్ని తలపోస్తూ ఉండగా, మరియ తల్లి అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో ఎటువంటిది అంటే ఆ యొక్క లైట్ హౌస్ లాంటిదన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లిని దేనితో పోల్చవచ్చు అంటే, మరియ మాతను ప్రియులారా ఒక లైట్ హౌస్తో పోల్చవచ్చు అన్నమాట. ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారికి ఏ విధముగా లైట్ హౌస్ దారిని చూపిస్తుందో, మార్గాన్ని చూపిస్తుందో, అదేవిధంగా మరియ తల్లి ఈ లోకములో ప్రయాణం చేస్తున్న మనందరికీ కూడా స్వర్గాన్ని చేరుకోవటానికి, యేసు ప్రభుని చేరుకోవటానికి, క్రీస్తును చేరుకోవటానికి మార్గచొప్పరిగా ఒక లైట్ హౌస్గా ఆ మరియ తల్లి మనకి సహాయము చేస్తూ ఉంది. బైబిల్ గ్రంథం ప్రియులారా క్రైస్తవులని ప్రయాణికులుగా పోలుస్తూ ఉంది. క్రైస్తవులు ఎటువంటి వారండి? ప్రయాణికులు. వీఆర్ పిల్గ్రిమ్స్ ఆన్ ఎర్త్. పౌలు గారు అంటారు, ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినట్టు లేఖ, పౌలు ఫిలిప్పీలకు రాసినట్టు లేఖ 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. కానీ మనము పరలోక పౌరులము. క్రైస్తవుల గురించి పౌలు గారు ఏమంటున్నారంటే, మనము పరలోక పౌరులము. ఈ లోకం కాదండి, మనం పౌరులం, ఈ లోక పౌరులం కాదు. ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఎక్కడ చూద్దామన్నా కానీ టీవీల నిండా అడ్వర్టైజ్మెంట్లే. అదేవిధంగా ఫోన్ల నిండా ఏమున్నాయి, యాడ్సే. ఏది చూద్దామన్నా ముందేమొస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్లే. ఏం తెలిసినా కానీ అడ్వర్టైజ్మెంట్లే వస్తున్నాయి. ప్రియులారా, ఇదిగో ఏంటంట, ఈ దేశంలో పౌరులందరికీ కూడా ఏముంటుందండి, ఓటు హక్కు ఉంటుంది.
నువ్వు ఈ దేశంలో పౌరుడివి, పౌరురాలివి అని ఎలా తెలుస్తుంది? నీకున్నటువంటి ఓటు హక్కు ద్వారా, అదేవిధంగా ఇంకా ఏమంటది, ఆధార్ కార్డు ద్వారా నువ్వు ఈ దేశంలో పౌరుడివి అని తెలుస్తూ ఉంది. కానీ క్రైస్తవులంగా ప్రియులారా, మనము ఇహలోక సంబంధమైనటువంటి వారము కాదు. మన గమ్యం ఏమిటి? మనం ఎక్కడికి చేరుకోవాలి? పరలోకాన్ని చేరుకోవాలి. మన ఆశ, మన ఆకాంక్ష, మన కోరిక ఏమై ఉండాలి అంటే స్వర్గాన్ని చేరుకోవాలి. ఆ క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో స్వర్గములో, అక్కడికి మనము కూడా వెళ్ళాలి. ఇది మన కోరిక అయి ఉండాలి. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారండి 3వ అధ్యాయం 20వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన లేఖలో, కానీ మనము పరలోక పౌరులము, దివి నుండి, ఈ లోకము నుండి, ఈ భూమి మీద నుండి మన రక్షకుడును ప్రభువుకు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్రైస్తవులది ఈ లోకం శాశ్వతము కాదు. క్రైస్తవుని యొక్క గమ్యస్థానం ఏమిటి అంటే పరలోకం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకంలో మనం ప్రయాణికులం, ఈ లోకంలో మనం ప్రయాణము చేస్తూ ఉన్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 2వ అధ్యాయము, పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. మిత్రులారా, ఇహలోకమున పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు నేను మనవి చేయుచున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడు ఆత్మతో పోరాడుచుండును. కనుక వ్యామోహితులు మోసపోమాకండి. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో, వ్యామోహాలతో, వ్యసనాలతో మీ ఆత్మలను పాడు చేసుకోమాకండి. మనం ఈ లోకములో కాందిశీకులము మాత్రమే, ఈ లోకములో వలసదారులము మాత్రమే. వలసదారులు ఏం చేస్తారండి? ఒక చోట ఉంటారా? ఉండరు. ఎప్పుడు ఏం చేస్తారు? ప్రయాణము చేస్తూ ఉంటారు. ఫాదర్ గారిని అడిగాను, ఫాదర్ గారండి ఇక్కడ సెంటర్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయండి అన్నారు. ఫాదర్ గారు అన్నారు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ 3 కుటుంబాలు ఉంటాయండి అని చెప్పారు. ఇక్కడ దగ్గరలో, ఈ విచారణ దగ్గరలో ఎన్ని ఉంటాయంటే పిత, పుత్ర, పవిత్రాత్మ 3 కుటుంబాలే ఉంటాయండి అని అన్న. మరి ఎలాగండి, ఎలా వస్తున్నారు విశ్వాసులందరూ ఇంతమంది ఎలాగ వస్తున్నారు పండగకి అంటే, గ్రామాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పారు. అదేవిధంగా మనం ఏం చేస్తాం? మరలా తిరిగి వెళ్ళిపోవాలి మన ఇళ్ళకి. అదేవిధంగా ఈ లోకములో ఉన్న మనం ప్రియులారా, ఇది శాశ్వతం కాదు మన జీవితం. మనం కాందిశీకులము మాత్రమే, మనం ప్రయాణికులము మాత్రమే. మన గమ్యస్థానం మాత్రం ఏమిటిది? పరలోకము. ప్రతి క్రైస్తవుడు కూడా దీనిని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని మనస్సులో ఉంచుకోవాలి. నువ్వెంతటి వాడివైనా, నువ్వెన్ని కోట్లు సంపాదించినా, ఇంకా ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టినా కానీ ఏం జరగాలి, ఏం చేయాలి? మనందరం వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు రాజువైనా, మంత్రివైనా, పేదవాడివైనా ఈ లోకం ఎవ్వరికి కూడా శాశ్వతం కాదండి. అలెగ్జాండర్ మహారాజు ఈ లోకాన్ని గడగడలాడించాడు, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కైవసం చేసుకున్నాను అనుకున్నాడు. కానీ అతను కూడా ఏం చేశాడు? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకం మన శాశ్వత నివాస స్థానము కాదు. మనం ప్రయాణికులము మాత్రమే. మనం ఎటువంటి వారమండి? ప్రయాణికులము మాత్రమే. ఏ విధంగా మనం కొన్నిసార్లు ప్రయాణం అయ్యేటప్పుడు ఒక బస్సులో ఎక్కుతాం. ఏం చేస్తామండి? బస్సులో ఎక్కుతాం. ఆ బస్సు శాశ్వతం కాదండి. ఆ బస్సులో ఎప్పుడో ఒకసారి మనం కిందికి దిగాలి. మనం పలానా చోటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ క్రిందికి దిగాలి. అదేవిధంగా క్రైస్తవులమైన మనము కూడా ప్రియులారా ఈ లోకంలో శాశ్వతంగా ఉండము, మనం ప్రయాణికులము మాత్రమే. కాబట్టి పేతురు గారు ఏమంటున్నారు? మిత్రులారా,
ఇహలోకములో మనము పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు నేను మనవి చేస్తున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడును ఆత్మతో పోరాడుచుండును. కనుక వ్యామోహితులు కాకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆ వ్యసనాలకు గురి కాకండి. ఎందుకని అంటే అవి శాశ్వతమో కాదు అని పలుకుతున్నాడు. మరొక వాక్యాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి లేఖ ఇవన్నీ కూడా మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే మనం ఈ లోకంలో ప్రయాణం చేసేటువంటి వారం మాత్రమే, యాత్రికులము. ఎవరమండి? యాత్ర చేసేటువంటి వారము. ఈ జీవితం ఇక్కడ శాశ్వతము కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం ప్రయాణము చేసేటువంటి వారం మాత్రమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి, దేవుడు వాగ్దానమనొచ్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరము నుండియే వారిని చూచి వారికి స్వాగతం పలికిరి. ఈ భూమిపై వారు పరదేశులమనియు కాందిశీకులమనియు వారు బహిరంగముగా ఒప్పుకున్నారు. ప్రియులారా, మనం మాత్రమే కాదండి, మన పితామహులైన అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. ఏం చేశాడు దేవుడు అబ్రహాముతో? ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమన్నాడు? అయ్యా, నీ బంధువులను విడిచిపెట్టో, నీ చుట్టుప్రక్కలను విడిచిపెట్టో, నీ ఆస్తులను విడిచిపెట్టో, నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఏంటి ఆ దేశము? వాగ్దాన భూమి. ఏంటండి ఆ దేశము? వాగ్దాన భూమి. ప్రియులారా, అలనాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి చూపించినటువంటి ఆ వాగ్దాన భూమి మన క్రైస్తవులకి పరలోకానికి సాదృశ్యముగా ఉంది. అన్నిటినీ విడిచిపెట్టి అబ్రహాముతో ఏమన్నాడు? నీకున్నట్టు ఆస్తులన్నిటినీ కూడా, నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చుట్టప్రక్కలను విడిచిపెట్టి నేను చూపిస్తున్నటువంటి వాగ్దాన భూమికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాగ్దాన భూమికి వెళ్ళమన్నాడు. ప్రియులారా, క్రైస్తవులమైన మనము కూడా, క్రీస్తు బిడ్డలమంటే మనము కూడా, క్రీస్తును అనుసరిస్తున్న మనము కూడా ఈ లోకంలో ఒకరోజు అన్నిటినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నీవెంత వాడవైనా, నువ్వెంత గనుడవైనా కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. ఏం చేస్తారంటే, నీకు ఎన్ని డిగ్రీలున్నా, నీకు అందచందమున్నా, ఏంటండి, నీకు అందచందమున్నా అన్నిటినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టి. అంటే ఏంటి? ఈ లోకం శాశ్వతం, మనందరం ప్రయాణికులమే. కాబట్టి 2వ వాటికన్ మహాసభ శ్రీసభ గురించి ఏమంటదంటే, చర్చ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ జర్నీ. శ్రీసభ అంటే ఎల్లప్పుడూ కూడా ప్రయాణములో ఉంటుందంటండి, స్తబ్దతగా ఉండదండి, ప్రయాణములో ఉందంటండి. ఎలాగుందండి? ప్రయాణములో ఉంది. మనం కూడా ఆత్మీయ ప్రయాణము. ఆత్మీయ జీవితాన్ని దేంతో పోలుస్తారండి? ప్రయాణముతో పోలుస్తారు. ఎందుకని వీటిని ఇంతగా చెప్తున్నాను అంటే, మనం అంశము గురించి ధ్యానించుకోవటానికి వస్తున్నాం ప్రియులారా. ఏమిటి అంటే, ఇప్పుడు మనకి అతి ముఖ్యమైన మాట చెప్పబడుతుంది. ఏమిటి అంటే, ఈ ప్రయాణములో, ఈ మార్గంలో మనం నడుస్తూ ఉండగా, ఇహలోక జీవిత ప్రయాణములో మనకు తోడుగా ఉండి మనకు మార్గాన్ని చూపించేటువంటిదే మరియ తల్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికి ఒక ప్రశ్న, మరియా ఏంటండి? మరియా అంటే అర్థం ఏంటో తెలుసా? మేరీ, మిరియాం. మరియా, మేరీ, మిరియాం అంటే అర్థం ఏంటో తెలుసా? 2-3 అర్థాలు ఉన్నాయి, కానీ ఈ రోజున ముఖ్యమైన అర్థాన్ని తీసుకుందాం. మరియా అంటే సముద్రపు నక్షత్రము, స్టెల్లా మ్యారిస్.
మరియా అంటే దాని అర్థం అదండి. మూల భాషలోనికి వెళితే మరియా అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పండి. సముద్రపు నక్షత్రము. మరియ తల్లి పేరు అర్థం అదండి. చాలాసార్లు మనం మన పేర్లు పెట్టుకుంటాం కానీ మన పేరుకి అర్థం మనకే తెలియదు. విజయరాజు నా పేరు ఏంటండి? విజయరాజు అంటే అర్థం ఏంటి? విజయరాజు అంటే విజయరాజు అంటున్నారు. అసలు అర్థం ఏంటి? దాని అర్థం తెలుసుకోవాలి కదా. విజయరాజు అంటే ఏం లేదు, క్రీస్తురాజు అన్నమాట. ఏం విజయరాజు? కథోలిక విశ్వాసంలో విజయరాజు అంటే అర్థం ఏంటి? క్రీస్తురాజు. ఏంటి విజయరాజు అంటే? సైతాను మీద, మరణం మీద, పాపం మీద విజయాన్ని సాధించాడు యేసు ప్రభు. అర్థమవుతుందా? సైతాను మీద, మరణం మీద, పాపం మీద విజయాన్ని సాధించాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన విజయం పొందినటువంటి రారాజు, క్రీస్తురాజు, అవతాన క్రీస్తు. విజయరాజు అంటే అర్థం అది ప్రియులకు. మన ఆ పేరుకు ఒక అర్థం ఉందండి. ఈ రోజుల్లో కొత్త కొత్త పేర్లు వస్తాయి. టింగ్ టింగ్, చుంగ్ చుంగ్, చంగ్ చింగ్, ఇవన్నీ వస్తున్నాయండి. విచిత్రమైన పేర్లు వస్తున్నాయండి. అర్థం పర్థం లేనటువంటి పేర్లు పెడుతున్నారు. దారుణమైన పేర్లండి. ఏంటమ్మా ఆ పేరు అర్థం? ఏం తెలియదు. ఫ్యాషన్ అమ్మా, ఏంటి ఫ్యాషన్లు ఎక్కువైపోతున్నాయి, అర్థం లేదు. పాతకాలంలో గొప్ప గొప్ప పునీతుల పేర్లు, గొప్ప గొప్ప అర్థవంతమైనటువంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అది లేదు. ఏం కావాలి మనకి? ఆ పేరు పలకటానికి ఫ్యాషన్గా ఉండాలి. ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేదు ప్రియులారా. మరియ తల్లికి పేరుకు ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున. మరియా అంటే అర్థం ఏమిటి అంటే సముద్రపు నక్షత్రము. మరియా అంటే ఇంకొక అర్థం కూడా ఉందండి, చేదు అని. ఏంటిది? చేదు. తెలుసా? మరియా అంటే చేదు, బిట్టర్. ద మీనింగ్ ఆఫ్ మిరియం ఈజ్ బిట్టర్, చేదు అని అర్థం. దేనికి చేదు? మరియ తల్లి సైతానుకు చేదు. దేనికి చేదుగా ఉంటుంది? సైతానికి. మరియ తల్లి సైతానుకు చేతుగా ఉంటుంది, మనకి మాత్రం మధురంగా ఉంటుంది మరియ తల్లి పేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రోజున ఈ సముద్రము దగ్గరలో ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న మనందరము కూడా వరతరంగిణి మాత పుణ్యక్షేత్రంలో పాల్గొనడానికి సిద్ధపడుతూ ఈ దివ్యబలి పూజల్లో పాల్గొంటూ ఉండగా ఈ మరియ పవిత్ర నామాన్ని కొద్దిగా సేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరియా అంటే అర్థమేమని చెప్పామండి? సముద్రపు నక్షత్రము. మరియ తల్లి నిజంగానే సముద్రపు నక్షత్రం ప్రియులారా. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టానండి. మాది ఒక రైతు కుటుంబం. అప్పుడప్పుడు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పొలంలో వడ్లు కొట్టినప్పుడు ఏదైనా పొలంలో పంట ఉన్నప్పుడు మా నాన్నతో పాటు నేను కూడా చిన్నపిల్లవాడిగా వెళ్ళి ఆ పంటకి కాపలా పడుకునేవాడిని అండి. ఆ పొలంలో పడుకునేవాడిని, ఆ పంట కుప్ప ప్రక్కన పడుకునేవాడిని అండి. అయితే మా నాన్న పొద్దున్న 4 గంటలకి లేపి, అరే చిన్నోడా, అంటే నేను చిన్నోడిని ముగ్గురులో మగపిల్లల్లో కాబట్టి చిన్నోడా అని పిలిచేవాడు మా నాన్న. అరే చిన్నోడా లేయా, టైం అయింది, 4 అయిపోయింది అని అనేవాడు. నాకు ఆశ్చర్యం వేసేది, ఈయన దగ్గర వాచ్ లేదు, 40 సంవత్సరాల క్రితం, పెద్ద చదువుకోలేదు, అంతా చీకటిగానే ఉంది, 4 అయిందని ఎలా చెప్తున్నాడు అనేసరికి నేను అడిగాను ఒకరోజు, నాన్న ఎలా చెప్తున్నావని. అదిగో ఆ నక్షత్రం ఉంది చూడండి నాయన, అది అక్కడికి వచ్చిందంటే పొద్దున్నే 4 అయినట్టయ్యా అని చెప్పేవాడు. పాతకాలంలోనండి సమయాన్ని దేని చూసి చెప్పేవాళ్ళండి? వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళండి. మనకు వాచీలు ఫోన్లు ఉన్నా ఏది సరిగా పనిచేయదు. మనం సరిగా టయానికి వెళ్ళం. వచ్చామా ఇవాళ, ఎంతైంది టైం, మీకు అందరూ తెలుసండి, టయానికి వెళ్ళం ఇదండి. కానీ నేను ఆశ్చర్యపోయానండి, ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆ నక్షత్రపు జాడను పట్టి సమయాన్ని చెప్పగలుగుతున్నాడు. పవిత్ర బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభు జన్మించాడని
ముగ్గురు జ్ఞానులు ఎక్కడో నుంచి వచ్చి యేసు ప్రభుని ఆరాధించారు. ఎవరు చూపించారు వారికి మార్గాన్ని? గట్టిగా చెప్దాం, నక్షత్రం చూపించు. దేవుని చెంతకి, రక్షకుని చెంతకి, మెస్సయ్య చెంతకి ఆ నక్షత్రం నడిపించింది ప్రియులారా వాళ్ళని. మెస్సయ్య పుట్టాడని చెప్పింది, అదేవిధంగా ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా చూపించింది. ఈ రోజున మరియ తల్లి యొక్క పవిత్ర నామాన్ని ధ్యానం చేసుకుంటుండగా, మరియా అనగా సముద్రపు నక్షత్రము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి నిజంగానే సముద్రపు నక్షత్రము. మనందరం అంగీకరించాలి. ఏ విధముగా మరియ తల్లి సముద్రపు నక్షత్రము అంటే, పాతకాలంలో ప్రియులారా సముద్రం మీద, ఓడల మీద, పడవల మీద ప్రయాణం చేసేటువంటి వారికి ఇంకా లైట్ హౌస్ కూడా రానప్పుడు, లైట్ హౌస్లు కూడా కనిపెట్టబడక ముందు ఆ ప్రయాణికులు దేనిని ఆధారంగా చేసుకునేవారు అంటే నక్షత్రాన్ని ఆధారంగా చేసుకునేవారు. ఏ విధముగా ఒక నక్షత్రము సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వారికి, ముఖ్యంగా ఇక్కడ జాలరులను అడిగితే వాళ్ళు చెప్తారు పిల్లారా, సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వారికి, వేటకి వెళ్ళేటువంటి వారికి ఒక నక్షత్రం మార్గచొప్పరిగా ఉంటుందో, దారి చూపిస్తుందో, అదేవిధంగా ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్న క్రైస్తవులందరికీ కూడా క్రీస్తు చెంతకు నడిపేటువంటి ధృవతార మరియ తల్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపాంధకారములో పడిపోయినటువంటి మానవాళికి దేవుని చూపించేటువంటి ధృవతార, సముద్రపు నక్షత్రం మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ మరియ తల్లి దగ్గరికి వెళదాం. అమ్మా, మా కోసం ప్రార్థన చెయ్యమ్మా, మా కుటుంబాల కోసం ప్రార్థన చెయ్యమ్మా, నీ కుమారుని బాటలో ప్రయాణించేటువంటి శక్తిని మాకు ఇవ్వమ్మా. మరి ముఖ్యంగా రేపటి రోజున జరగబోయేటువంటి మా విచారణ పండగని, ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు సమృద్ధిగా దీవించండి తల్లి. ఎటువంటి ఆటంకాలు, కొదువ లేకుండా మీరు ముందుండి నడిపించండి తల్లి అని ఆ మరియ తల్లిని ఒక నిమిషం పాటు తలలో వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ తల్లి అయిన మరియ మాతను సిలువ చెంతన జ్వాన్నేసునకు తల్లిగా ఇవ్వడం ద్వారా మా అందరికీ తల్లిగా ఇచ్చావు తండ్రి. ఆ తల్లి మాకు మార్గచొప్పరిగాను, సముద్రపు నక్షత్రముగాను, ఒక లైట్ హౌస్ గాను ఉండి మాకు దారి చూపిస్తుందయ్యా. నీ మార్గంలో ఏ విధముగా నడవాలి, నీ వాక్యానుసారముగా ఏ విధముగా జీవించాలి, పాపాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి, పరిశుద్ధత వైపు ఏ విధంగా నడవాలి మాకు నేర్పిస్తుంది తండ్రి. అమ్మా తల్లి మరియ మాత, నిత్య సహాయమాత, క్రైస్తవుల మాత, వర తరంగిణి మాత, మా కోసం ప్రార్థించమ్మా. మా కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా, మా విచారణ కొరకే ప్రార్థించమ్మా. మా జీవితాలలో, మా బతుకులలో ఉండే కొరతలు, కష్టాలు, ఇబ్బందులు మేము అడగకపోవడం నీకు అన్నీ తెలుసు తల్లి. వాటన్నిటినీ కూడా నీ కుమారుని సన్నిధిలో చేర్చి వాటికి సమాధానాన్ని, ఫలాలను ప్రసాదించు తల్లి. ముఖ్యముగా ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు దారి తప్పిపోతున్నారు తల్లి. ఈనాడు వాక్యంలో నువ్వు పలికినట్లుగా నువ్వు ఒక మార్గ చూపరివి, మాకు మార్గాన్ని చూపించే లైట్ హౌస్ అమ్మ నీవు. మేమందరము కూడా నీవు చూపించే ఆ వెలుగులో ముందుకు నడవడానికి, నీ కుమారుని చేరుకోవడానికి కావలసిన ఆత్మీయ శక్తిని, ఆత్మీయ వరాలని, ఆత్మీయ అనుగ్రహాన్ని మాకు దయచేయి తల్లి. ఈనాడు ఈ దీపావళి పూజలో పాల్గొంటున్నట్టు నీ బిడ్డలను దీవించమ్మా. వారి కోసం ప్రార్థన చెయ్యి తల్లి. వారి కుటుంబాలలో ఎటువంటి బాధలు, కష్టాలు ఉన్నాయని వెరిగి ఉన్నా వాటన్నిటినీ కూడా నీ కుమారుని సన్నిధిలో విన్నవించి వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను సమృద్ధిగా ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.